దేవుని నమ్మిన వారిలో కూడా ఇలాంటి మనస్తత్వం పనిచేస్తే నువ్వు కూడా సాతానుగా మారే అవకాశం ఉంది. అనగా నీవు కూడా సాతాను అనుచరుడిగా మారే అవకాశం ఉంది. ఎలా అంటావా? గర్వపు హృదయం నీలో ఉన్నా, గర్వపు ఆలోచన నీలో ఉన్నా, హెచ్చుంచే మనస్తత్వం నీలో ఉన్నా, మనుషుల చేత నేను కొనియాడబడలేనే మనసు నీకున్నా, మనుషుల చేత నేను బాగా పొగడబడాలనే తలంపు నీకున్నా, మనుషుల చేత నేను ఎలా అవ్వాలి అనే దృష్టి నీకు వచ్చినా గుర్తుపెట్టుకుని నీవు సాతాను అనుచరువే. ఇది వాడికి వచ్చింది కనుకే వాడు ఇప్పుడు సాతానుగా మారు భూమి మీద పడద్రోయబడ్డాడు. ఇది వాను గురించినటువంటి వాళ్ళు ఎంత కృపించాడండి దేవుడు ఆ లూసిఫర్ ప్రధాన దూతకి. కానీ వాడు దాన్ని నిలుపుకోలేదు. దేవుడే చెబుతుంది, నిలుపుకోక దాన్ని పోగొట్టుకున్నావు కనుక నేను నేలను పడవేసి తిని అని దేవుడు చెప్పాడు. దేవుడు అంటే మనకి ఇచ్చిన కృపను ఎప్పుడు మనం దూరం చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇచ్చిన కృపని కాపాడుకోవాలి, అది ముఖ్యం. ఇచ్చిన దాన్ని పోగొట్టుకుంటే మరలా నువ్వు పొందుకోవడం అసాధ్యం.